హలో గాయ్స్, ఈరోజు మేము మళ్ళీ వాడపల్లి వచ్చేసాము. లాస్ట్ టైం పెట్టిన వాడపల్లి బ్లాగ్లో వర్షం వల్ల గుడి లోపల కవర్ చేయలేదు కదా. సో ఈ వీడియోలో అయితే గుడి లోపల ప్రదక్షిణల నుంచి ప్రసాదం వరకు కవర్ చేసేద్దాం. ఈరోజు కూడా మేము 4:15కి స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. వాడపల్లి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. అప్పటికే ఫుల్ రష్ అయిపోయింది టెంపుల్ మొత్తం. లోపలికి వెళ్ళే దారి ఎంత రష్గా ఉందంటే ఇంకా లోపల చెప్పుకోవాల్సిన లేదు. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. మేము కూడా ఇంకా లేట్ చేయకుండా దండం పెట్టేసుకొని ప్రదక్షిణలు స్టార్ట్ చేసేసాము. లాస్ట్ 3 వీక్స్ నుంచి వర్షం వల్ల తడుస్తూనే ప్రదక్షిణలు చేసాము. ఈసారి అయితే వర్షం బ్రో కరుణించేశాడు. ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసాము. ఇంకా దర్శనం కూడా చేసేసుకుందామని లైన్లోకి వెళ్ళిపోయాము. అందరికీ స్కిప్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. వీడియోస్ని ఎలాగో స్కిప్ చేసేస్తారు, ఆఖరికి దర్శనానికి వెళ్ళే లైన్లు కూడా స్కిప్ చేసేస్తున్నారు. ఏంటో ఈ జనాలు. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఉండదు, వాళ్ళే తీసుకొని కొట్టేసి మనకి ఇచ్చేస్తారు. అది పట్టుకొని మనం లైన్లోకి వెళ్ళిపోవడమే. కొబ్బరికాయ తీసుకొని అలా లోపలికి రాగానే లైన్ చూడండి ఎంత ఉందో. ఆల్మోస్ట్ 45 మినిట్స్ లైన్లో ఉన్న తర్వాత దర్శనం అయితే కంప్లీట్ అయింది. పక్కనే గోపురం మీద విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారంట, అక్కడ కూడా మొక్కేసుకొని పక్కన ఇంకో టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా పెద్ద లైనే. ఇక్కడ కూడా దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకుందామని బయటకైతే వచ్చేసాము. తీరా బయట నుంచి వస్తే గుడిలో కంటే ఇక్కడే పెద్ద లైన్ ఉంది. ఈ లైన్లో వెళ్ళి ప్రసాదం తీసుకోవడం అంటే సాహసమే. ఫైనల్గా ప్రసాదం దొరికేసింది. తినేసి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అక్కడైతే ఆఫ్టర్నూన్ టైంలో భోజనాలు పెడతారు. మొత్తానికి 4th వీక్ దర్శనం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ అన్ని బైక్స్లో మన బైక్ని ఎతకడం అంటే పెద్ద టాస్కే. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.